లేడీస్‌లో ఈ 2 విషయాలని నెగ్లెక్ట్ చేస్తే ఇది ఎన్నో అనర్థాలకు దారితీయొచ్చు. ఒకటి హెవీ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్. మోర్ థాన్ 3 ప్యాడ్స్ పర్ డే ఫిలప్ అయిపోతున్నాయంటే దాన్ని ఈజీగా తీసుకోకండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఓకే. బ్యాడ్ బ్లడ్ వెళ్ళిపోతుంది. ఇది మంచిదే. నో. అసలు బ్యాడ్ బ్లడ్ అనేది మన బాడీలో ఉండదండి. అంతా కూడా హెల్తీ బ్లడ్డే. సో, హెవీ బ్లీడింగ్ అవుతుంటే దీని వెనకాల ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఆర్ పాలిప్స్ ఉండొచ్చు అండ్ ఎనీ అదర్ సమ్ 20-30 రీజన్స్ ఉంటాయండి. వీటిల్లో ఏది అనేది మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించి తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. రెండవది హెవీ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్. ఇంట్లో ఇప్పుడు ఎవరైనా లేడీస్ పీరియడ్స్ పెయిన్ అనగానే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఓకే. పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటుంది. దానికో టాబ్లెట్ వేసుకుంటే చాలు. ఇంకొంతమంది అయితే టాబ్లెట్ కూడా వేసుకోకూడదు. ఇది టాబ్లెట్ వల్ల ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇది కరెక్ట్ కాదండి. ఒక లిమిట్ వరకు పెయిన్ ఉండడం ఓకే. అంటే మైల్డ్ క్రాంప్స్ వరకు పర్వాలేదు. అంతేగాని ఇది హెవీ పెయినో లేదు వాళ్ళ రొటీన్ ఇంట్లో యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు, లేదు ఆఫీసెస్‌కి, కాలేజెస్‌కి అటెండ్ చేయలేకపోతున్నారు. ఇంత రేంజ్‌లో పెయిన్ ఉందంటే మాత్రం లైట్‌గా తీసుకోకండి. ఎందుకంటారా? దీని వెనకాల ఎండోమెట్రియోసిస్ గానీ, లేదంటే ఎనీ ఫైబ్రాయిడ్స్ కానీ, డిఫరెంట్ అడినోమయోసిస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉండుండొచ్చు. వీటిని తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించి డయాగ్నోసిస్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే గనక ఇది ఫ్యూచర్‌లో ఇది ఇంకా రిస్క్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉండొచ్చు. సో, అర్థమైంది కదండీ! ఈ 2 ఇష్యూస్‌ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ.